అమరావతి అంటే జస్ట్ క్యాపిటల్ సిటీ అనుకుంటున్నారా? కానీ ఈ పేరు వెనుక 2000 ఇయర్స్ హిస్టరీ ఉందని తెలుసా? చాలా మందికి అమరావతి అంటే 2015 తర్వాత స్టార్ట్ అయిన సిటీలా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే అమరావతి అనేది కొత్త కాదు, చాలా ప్రాచీన నగరం. ఈ పేరుకి ఆరిజిన్ సాంస్క్రిట్ నుంచి వచ్చింది. అమర అంటే ఇమ్మోర్టల్, ఇమ్మోర్టల్ అంటే అమరమైన అని అర్థం. వతి అంటే ప్లేస్, అంటే ఇమ్మోర్టల్స్ ఉండే ప్లేస్ అని అర్థం. అమరావతి అనేది చావులేని లేదా నిత్యజీవి లేదా అమరుల స్థలం అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అమరావతిని అమరుల స్థలం అని అన్నారు? హిస్టరీలోకి వెళ్తే ఈ రీజియన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు సగం 3వ శతాబ్దం వరకు శాతవాహన వంశం పాలించింది. ఆల్మోస్ట్ 400 ఇయర్స్ వరకు ఈ ప్రాంతాన్ని శాతవాహనుల వంశం పాలించారు. వాళ్ళు బుద్ధిస్ట్ ధర్మాన్ని చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇక్కడ అమరావతి స్తూపం అనే ఒక భారీ బౌద్ధ నిర్మాణం ఏర్పడింది. పురాణాలలో అమరావతి అనేది ఇంద్రుడు ఉండే నగరంగా మెన్షన్ చేశారు. బుద్ధిస్ట్ పీరియడ్ లో ప్రెసెంట్ అమరావతి ఏరియాని అప్పుడు ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. అక్కడ ఉన్న అమరావతి స్తూపం వల్ల ఈ రీజియన్ కి అమరావతి అనే నేమ్ పాపులర్ అయ్యింది. ఈ అమరావతి స్తూపంని చూసిన ఫారినర్స్ ఇండియాలో ఇలాంటి ఆర్ట్, ఇలాంటి స్కల్ప్చర్ ఉందా అని షాక్ అయ్యారు. బ్రిటిష్ పీరియడ్లో ఎక్స్కవేషన్ జరిగింది. పురావస్తు తవ్వకాలు జరిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ బయటకు వచ్చాయి. తవ్వకాల సమయంలో అనేక రాతి శిల్పాలు, శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఇప్పుడు లండన్ మ్యూజియంలో కూడా ఉన్నాయి. 2014 నుంచి 15 మధ్యలో క్యాపిటల్ సెలక్షన్ టైంలో గవర్నమెంట్ ఏన్షియంట్ అండ్ కల్చరల్ నేమ్ని రివైవ్ చేసింది. సో కొత్తగా క్రియేట్ చేసిన నేమ్ కాదు, ఆల్రెడీ ఉన్న హిస్టారికల్ నేమ్ని రీయూజ్ చేశారు. ఒక్క సిటీలో హిందూ పాస్ట్, బుద్ధిస్ట్ పాస్ట్, మోడర్న్ పాలిటిక్స్ అన్ని కలిసిపోయిన ప్లేస్ అంటే అది అమరావతి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రాచీన గ్రంథాలు చూస్తే అమరావతి దక్షిణ భారతంలో ఒక పెద్ద విద్యా కేంద్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. చైనా యాత్రికుడు హిన్సాంగ్ తన ప్రయాణ గ్రంథంలో అమరావతి అప్పట్లో ధాన్య కటకంగా పిలిచేవారు, దక్షిణ భారతంలో ఒక ముఖ్యమైన బౌద్ధ విద్యా కేంద్రంగా ఉన్నట్టు రాశాడు. అక్కడ పెద్ద పెద్ద బౌద్ధ విహారాలు, భిక్షువులు విద్యా కేంద్రాలు ఉన్నాయని కూడా అతడు వివరించాడు. సో ఇది జస్ట్ క్యాపిటల్ డిసిషన్ కాదు, హిస్టరీని మళ్ళీ గుర్తు చేసుకోవడం లాంటిది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బోర్డు మీద అమరావతి అని చూస్తాం, కానీ ఆ పేరు వెనుక ఉన్న స్టోరీ మనకి తెలియదు. అమరావతి అనే పేరుని ఎవరో ఒక్కరు పెట్టిన నేమ్ కాదు, ఇది పురాణాల్లో, బుద్ధిస్ట్ హిస్టరీలో ఆల్రెడీ ఉన్న ఏన్షియంట్ నేమ్. మోడర్న్ టైమ్స్లో మనం ఆ పేరుని పునర్జీవింపజేశాం. ఈ వీడియో చూసిన తర్వాత అమరావతి అంటే జస్ట్ ప్లేస్ కాదు, ఒక సివిలైజేషన్ మెమొరీ అని అనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి పేరు వెనుక స్టోరీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.